గుడ్ మార్నింగ్. ప్రకృతి ఎంత అందమైందో కదా. ఈ వీడియోలో అంటార్కిటికా పెంగ్విన్స్ గురించి తెలుసుకుందాం. అంటార్కిటికా ఖండం మంచుతో కప్పబడి టెంపరేచర్ -డిగ్రీలతో ఉంటుంది. ఇక్కడ సూర్యుడు ఉదయించి 6 నెలల దాకా అస్తమించడు. అంటే వరుసగా 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి ఉంటుంది. అందువల్ల ఇక్కడ చెట్లు కానీ మానవ నివాసాలు కానీ లేవు. చెట్లు లేని ఏకైక ఖండం ఇదే. ఇది భూమికి చివర దక్షిణ ధ్రువంలో ఉంది. ఇక్కడ ప్రయోగశాలలు, సైంటిస్టులు మాత్రం ఉంటారు. అంతేకాదండోయ్, పెంగ్విన్లు మాత్రం వేలల్లో గుంపులు గుంపులుగా ఉంటాయి. ఇవి ఒంటరిగా ఉండవు, గ్రూప్గానే జీవిస్తాయి. వేలల్లో ఉన్న పెంగ్విన్ గుంపులను రోకరీస్ అంటారు. అంటే పెంగ్విన్స్ కాలనీ అన్నమాట. నేల మీద, మంచు మీద ఉన్న పెంగ్విన్స్ గ్రూప్ని వ్యాడిల్ అంటారు. అలాగే సముద్రపు నీటిలో ఉన్న పెంగ్విన్స్ గ్రూప్ని రాఫ్ట్ అంటారు. పెంగ్విన్స్లో చాలా రకాలు ఉన్నాయండి. మొదటిది, అన్నిటికంటే పెద్దది ఎంపరర్ పెంగ్విన్. దీని ఎత్తు 4 అడుగుల పైనే ఉంటుంది. రెండోది దానికంటే కొంచెం చిన్నది, కింగ్ పెంగ్విన్. మిగిలినవన్నీ 3 నుండి 4 అడుగుల్లోపే ఉంటాయి. ఇకపోతే మూడవది అడెలీ పెంగ్విన్, నాలుగోది జంటూ పెంగ్విన్. ఈ పెంగ్విన్స్ అన్నీ కూడా ఫ్యామిలీస్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఈ పెంగ్విన్లు ప్రేమించుకుంటాయి, ప్రపోజ్ చేస్తాయి, జత కడతాయి, జీవితాంతం కలిసే ఉంటాయి, విడిపోవు. ఆడ పెంగ్విన్ గుడ్డు పెడితే మగ పెంగ్విన్ పొదుగుతుంది. గుడ్డు నుండి పిల్ల బయటకు రావటానికి 1 నెల నుండి 2 నెలల టైం పడుతుంది. గుడ్డు మంచు మీద పడితే అది నిర్జీవమైపోతుంది. అందుకని ఆ పెంగ్విన్ మంచు తుఫాను వచ్చినా సరే అన్ని రోజులు ఆ గుడ్డును అలాగే కాళ్ళ మీద పెట్టుకొని కాపాడుతుంది. గుడ్డు నుండి పిల్ల బయటకు వచ్చాక కూడా దాన్ని కాళ్ళ మీదే ఉంచుకొని తల్లి ఆహారం తెచ్చేదాకా తండ్రి తన నోటిలోని ద్రవాన్ని ఆహారంగా తినిపిస్తాడు. ఈలోపు మగ పెంగ్విన్ సగం బరువు తగ్గిపోతుంది. తల్లి ఆహారం తెచ్చాక రెండూ ఆహారాన్ని అందిస్తాయి. ఈ పిల్ల నడక నేర్చిందండోయ్. చిక్ భలే క్యూట్గా ఉంది కదూ. పిల్లలను కాళ్ళ మీద పెట్టుకొని ఎంత చక్కగా కాపాడుతున్నాయి. పిల్లలను ముందు పెట్టుకొని ఎంత బాగా చూసుకుంటున్నాయో కదా. పెద్ద పెంగ్విన్లు ఆహారానికి వెళ్ళేటప్పుడు పిల్లలను వేరే పెంగ్విన్లకు అప్పజెప్పి వెళ్తాయి. అంటే కేర్ టేకర్స్ లాగా అన్నమాట. వాటికి క్రమశిక్షణ కూడా ఎక్కువేనండోయ్. అవి ఎక్కడికి వెళ్ళినా లైన్లోనే వెళ్తాయి. కొన్ని నడుస్తుంటాయి, మరికొన్నేమో మంచు మీద నుండి పొట్టతో జారి సముద్రపు నీటిలో పడుతుంటాయి. చూడముచ్చటగా ఉంటుంది ఈ పెంగ్విన్ల పరిస్థితి. ఇవి ఎగరలేని పక్షులైనప్పటికీ స్విమ్మింగ్లో మాత్రం దిట్ట. ఎగురుకుంటూ చక్కగా స్విమ్మింగ్ చేస్తాయి. వీటి ఆహారం సముద్రంలోని చేపలు, రొయ్యలు, క్రిల్స్ మొదలైనవి. గ్రూప్ నుండి వేరైపోయి ఒంటరిగా వెళ్ళిపోయిన ఒక పెంగ్విన్ ఈ మధ్య ప్రపంచమంతా తన గురించి ఆలోచించేలా చేసింది. 2007వ సంవత్సరంలో జర్మన్ ఫిల్మ్ మేకర్ వెర్నర్ హెర్జోగ్ అనే ఆయన ఎన్కౌంటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనే డాక్యుమెంటరీ ఫిలింలో ఈ పెంగ్విన్ను మనిషి జీవితంతో పోల్చి చూపించారు. ఇది దారి తప్పిపోయిందేమో అని ఆయన దాన్ని తెచ్చి పెంగ్విన్ల గ్రూప్లో కలిపారు. అయినప్పటికీ అది మళ్ళీ తిరిగి ఒంటరి పయనం సాగించింది. వెళ్తూ వెళ్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ పెంగ్విన్ల వైపు చూసి ఆహారం, నీరు లేని పర్వతాల వైపు 70 కిలోమీటర్ల పైగా డెత్ మార్క్ చేసింది. అది ఎందుకలా వెళుతుందని ఫిల్మ్ మేకర్ అక్కడి సైంటిస్టులను అడిగితే బ్రెయిన్లో దిశానిర్దేశం చేసే నాడీ వ్యవస్థ దెబ్బతిని న్యూరోలాజికల్ డిజాస్టర్ అయిందేమో అన్నారట. అంతేనా? లేక ఇది జీవితం మీద విరక్తి చెందిన నిహిలిస్టా, లేక లవ్ ఫెయిల్యూరా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ప్లీజ్.
అది ఈ 4 రకాల పెంగ్విన్‌లలో ఏ రకమో కూడా కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.